పురాతన భారతదేశంలో హస్తినాపురం అనే మహారాజ్యముంది. అక్కడి నుండి ప్రారంభమవుతుంది మహాభారతం అనే అద్భుతగాథ. రాజులు, యోధులు, విధి కలిసి నడిచిన ఈ భూమిలో ఒక కథ ప్రారంభమైంది. అది ప్రపంచంలోనే గొప్ప ఇతిహాసమైన మహాభారతాన్ని రూపొందించింది. ఇది మహాకురు వంశం ఆరంభం, ప్రేమ, త్యాగం, విధి కథ. చాలా కాలం క్రితం హస్తినాపురాన్ని శాంతను మహారాజు జ్ఞానం, శక్తితో పాలించాడు. ఒకరోజు పవిత్ర గంగ తీరంలో అతడు ఒక దివ్య సుందరిని చూశాడు. ఆమె అందానికి ముగ్ధుడైన శాంతను ఆమెను వివాహం చేసుకోవాలని అడిగాడు. ఆమె అంగీకరించింది, కాని ఒక షరతుతో: ఆమె చేసే పనులను ఎప్పుడూ ప్రశ్నించకూడదు. గంగా, ఏమ జరిగినా నన్ను ఎప్పుడూ ప్రశ్నించబోమని మాట ఇవ్వు. ప్రేమలో మునిగిపోయిన శాంతను ఆ షరతును అంగీకరించాడు. వారి వివాహం రాజ్యం అంతా ఘనంగా జరుపుకున్నారు. కాని త్వరలోనే ఒక చీకటి రహస్యం ప్రారంభమైంది. ఆమె నదీవైపు నడిచింది మరియు ఆ శిశువును నీటిలో వదిలింది. ఒక్కొక్కరుగా 7 కుమారులు అదే విధంగా ముగిశారు. శాంతను తన వాగ్దానంతో బంధించబడి నిశ్శబ్దంగా బాధను అనుభవించాడు. కాని 8వ శిశువు పుట్టినప్పుడు అతను ఇక ఆగలేకపోయాడు. శాంతను, ఆపో, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఆ ప్రశ్నతో వాగ్దానం భంగమైంది. గంగ నిజం ప్రకటించింది: ఆ శిశువులు దేవలోకానికి చెందినవారు. శాపంతో భూమిపై పుట్టారు. ఆమె వారిని విముక్తి కలిగిస్తుంది. 8వ శిశువును కాపాడి ఆమె అతనితో వెళ్ళిపోయింది. ఆ శిశువు తిరిగి వచ్చాడు, చరిత్రలో గొప్ప యోధుడిగా, భీష్ముడిగా. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ప్రపంచ విధిని మార్చిన వంశం కథ ప్రారంభమైంది. మహాభారతంలోని మరిన్ని అద్భుత కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.